చింతపండు పులిహోర రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీగా పులిహోర. థ్యాంక్ యూ. చింతపండు పులిహోర తీసుకున్నాం. చూసారు కదా, ఆయిల్ తెలిపోయింది మనకి. ఇలాగా రైస్ రెడీగా ఉంది. రైస్ కలుపుకున్నాం. ఈరోజు చింతపండు పులిహోర చేసుకున్నాను. దానికి ఇలా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. రైస్ చింతపండు నానేసుకున్నాము. నానుతుంది. పక్కన తాలింపు పెట్టుకున్నాం. పాన్ పెట్టుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. పల్లీలు వేసుకున్నాం. ఇవి కొంచెం చొక్కట అంటున్నాయి. ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే పల్లీలు కొంచెం ఫ్రై అవుతేనే చింతపండు రసంలో ఉడుకుతాయి కదా, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కుక్ అవనిద్దాం బాగా. ఇది బాగా కుక్ అవ్వాలి మనకి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాము. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడికింది అంటే ఆయిల్ తేలుతుంది మనకి. అప్పుడు రైస్ కలుపుకున్నామంటే చింతపండు పులిహోర రెడీ. నేను రెడీ అయిన తర్వాత చూపిస్తాను. బాగా ఉడికింది. చూసారు కదా, ఇలా బాగా ఉడికిపోతుంది మనకి. ఆయిల్ తేలిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో కలుపుకున్నామంటే యమ్మీ చింతపండు పులిహోర రెడీ. నేను కలిపిన తర్వాత చూపిస్తాను. ఇక్కడికైతే ప్రాసెస్ రెడీ అయింది మనకి. యమ్మీ చింతపండు పులిహోర రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీగా పులిహోర. థ్యాంక్ యూ. చింతపండు పులిహోర.